ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయారు కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని పెట్టే ఛాన్సెస్ ఉంది, కానీ కాదు. ఎందుకు కాదన్నప్పుడు ఈ L+2R అనేది దేనికి ఫార్ములా అన్నప్పుడు సర్కంఫరెన్స్ ఆఫ్ ది సెక్టార్, ఈ సెక్టార్ ఏదైతే ఉందో దీనికి సర్కంఫరెన్స్ చుట్టుకొలకు ఫార్ములా అవుతుంది. సో ఇక్కడ మనకు 3 పార్ట్స్ ఉంటాయి, ఆర్కు 2 రేడియస్, అప్పుడు L+R+R 2R. సో ఇది ఫార్ములా, ఇది కూడా వన్ ఆఫ్ ద ఫార్ములా. దేనికి ఫార్ములా ఇది? ఈ సెక్టార్ సర్కంఫరెన్స్కి ఫార్ములా అవుతుంది, కొంచెం కేర్ఫుల్గా గమనించాలి. సో ఫస్ట్ ఆప్షన్ అని చెప్పి తక్కువ ఆన్సర్ పెడితే మనం తప్పు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకటచంద్రట్టి ఏపీఎంఎస్ మ్యాథ్స్ టీచర్. ఈ వీడియోలో మనం 2022 13వ తేదీ 8వ నెల ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగిన ఏపీ టెట్ పేపర్ 1 హెచ్జిటి పేపర్ సంబంధించి క్వశ్చన్ నెంబర్ 91 నుంచి క్వశ్చన్ నెంబర్ 114 వరకు మనం డిస్కస్ చేయబోతున్నాము. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే దయచేసి మన వీడియోను షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ -7, 5, -3. సో -7, 5, -3లా ఆరోహణ క్రమం అన్నారు. ఆరోహణ క్రమం అంటే పెరిగే క్రమం అని, దీన్నే మనం ఇంక్రీజింగ్ ఆర్డర్ అని కూడా అంటాము. అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కు ఇచ్చిన నెంబర్లు అరేంజ్ చేయాలి. ద అరేంజ్మెంట్ ఫ్రమ్ ద స్మాలెస్ట్ నెంబర్ టు ద గ్రేటెస్ట్ నెంబర్ ఈజ్ కాల్డ్ అసెండింగ్ ఆర్డర్. ఇంకొకటి డిసెండింగ్ ఆర్డర్ అని కూడా ఉంటుంది. డిసెండింగ్ ఆర్డర్ అంటే మీనింగ్ ఏంటంటే డిక్రీజింగ్ ఆర్డర్. సో దాన్ని మనం అవరోహణ క్రమము అంటాము. అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి అరేంజ్ చేయాలి. సో అంటే ఫస్ట్లో పెద్ద నెంబర్ ఉండాలి, పోయే కొద్దీ చిన్న అన్నిటికంటే లాస్ట్లో చిన్న నెంబర్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇచ్చింది అసెండింగ్ ఆర్డర్ కాబట్టి ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ మనకు 3 నెంబర్స్ ఇచ్చారు, -7, 5, -3. సో నెగిటివ్ ఇంటీజర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫస్ట్ నెగిటివ్ ఇంటీజర్స్లో మైనస్ ఉండి పెద్ద నెంబర్ ఏముంటుందో దానికి వాల్యూ చాలా చిన్నగా ఉంటుంది. సో అది ఫస్ట్ రాయాలి మనం. సో -7. నెక్స్ట్ సో మైనస్ నెంబర్ ఉండాలి, దీనికంటే ఇంకొంచెం నెంబర్గా పెద్దగా ఉండాలి, -3 and last 5. So this is the ascending order of the given integers, -7, -3, 5. So option 4 is the correct answer. Which pair is not co-primes? సో అంటే ఇక్కడ ప్రైమ్ నెంబర్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఆ 2 టైప్స్ ఏవో డిస్కస్ చేసి తర్వాత చూద్దాం మనం. సో ప్రధాన సంఖ్యలు అంటాం వీటినే మనం. సో ప్రైమ్ నెంబర్స్లో నెంబర్ 1 ఏంటంటే ట్విన్ ప్రైమ్ నెంబర్స్, నెంబర్ 2 కో ప్రైమ్ నెంబర్స్. ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటంటే ద డిఫరెన్స్ బిట్వీన్ 2 ప్రైమ్ నెంబర్స్ ఈజ్ 2. సో 2 ప్రధాన సంఖ్యల మధ్య భేదం 2గా ఉంటే వాటిని మనం ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటాం, కవల ప్రధాన సంఖ్యలు అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ 3, 5, 5, 7, 11, 13, 17, 19. సో దీస్ ఆర్ ట్విన్ ప్రైమ్ నెంబర్స్. ఇవి కవల ప్రధాన సంఖ్యలు అంటే. సో కో ప్రైమ్ నెంబర్స్ అంటే మీనింగ్ ఏంటంటే 2 సంఖ్యల మధ్య ఉమ్మడి కారణాంకం 1 కాకుండా మరేమీ ఉండకూడదు, ఉమ్మడి కారణాంకం 1 మాత్రమే ఉండాలి అని దాని మీనింగ్. సో ఇక్కడ మనకు క్వశ్చన్లు ఏమన్నాడు, కో ప్రైమ్ నెంబర్స్ అన్నాడు కాబట్టి సాపేక్ష ప్రధాన సంఖ్యలు అన్నారు కాబట్టి సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ 1 7, 15. 7 అన్నది 1 టేబుల్లో అండ్ 7 టేబుల్లో మాత్రమే వస్తుంది. 1 7 7. సో 15 అన్నది 1 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో, 5 టేబుల్, 15 టేబుల్. సో అంటే ఇక్కడ 7కు 15కు కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉంది. సో ఇక్కడ 12, 49. సో 12 అన్నది 1 టేబుల్ వస్తుంది, 2 టేబుల్ వస్తుంది, 3 టేబుల్, 4 టేబుల్, నెక్స్ట్ 6 టేబుల్, 12 టేబుల్ వస్తుంది. సో 49 చూస్తే మనం 1 టేబుల్, 7 టేబుల్, 49. సో ఇక్కడ కూడా కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉంది. సో ఇలా కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉంటే సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటారు. కానీ ఇక్కడ మన క్వశ్చన్ కానివి అన్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి. సో 12, 21. సో ఇక్కడ 12 అనేది ఏ టేబుల్స్లో వస్తుందని మనం అబ్జర్వ్ చేస్తే సో 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది, 4 టేబుల్లో వస్తుంది, 6 టేబుల్లో వస్తుంది, 12 టేబుల్లో వస్తుంది. సో ఇక్కడ 21 అని అబ్జర్వ్ చేస్తే 1 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది, 7 టేబుల్లో వస్తుంది, నెక్స్ట్ 21 టేబుల్లో వస్తుంది. అంటే ఇక్కడ 1 కారణాంకం ఉంది ఉమ్మడిగా. సో 1 కాకుండా ఇక్కడ 3 కూడా ఉంది. సో మనం సాపేక్ష ప్రధానాంకాలు అంటే ఏం చెప్పినా మనం 1 మాత్రమే ఉమ్మడి కారణాంకం అయి ఉండాలి. కానీ ఇక్కడ 1 కంటే ఎక్కువ 2 నెంబర్లు ఉన్నాయి, 1, 3 ఉంది కాబట్టి ఇవి సాపేక్ష ప్రధాన సంఖ్యలు కావు. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ 18, 23 ఉంది. 18 అనేది 1 టేబుల్ వస్తుంది, 2 టేబుల్ వస్తుంది, 3 టేబుల్, 6 టేబుల్ వస్తుంది, నెక్స్ట్ 9 టేబుల్ వస్తుంది,
18 టేబుల్లో వస్తుంది. 23 1 టేబుల్లో 23 మాత్రమే వస్తుంది. అంటే ఇక్కడ కూడా వీటికి కామన్ ఫ్యాక్టర్స్ ఏమన్నా 1 మాత్రం ఉంది. సో ఇక్కడ ఆప్షన్ నెంబర్ 1, 2, 4కు 1 మాత్రం ఉమ్మడి కారణాంకంగా ఉంది. ఆప్షన్ 3కి మాత్రమే 1 కంటే ఎక్కువ, అంటే 1, 3 ఈ 2 నెంబర్లు ఉమ్మడి కారణాంకాలుగా ఉన్నాయి. కాబట్టి ఇది ప్రధాన సాపేక్ష ప్రధానాంకాల కాని జత ఏమిటి అని చెప్పినప్పుడు 12,21 అవుతుంది. ద వాల్యూ ఆఫ్ 23.5 మైనస్ 27 ప్లస్ 35.4 మైనస్ 17. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇవి 2 ప్లస్ నెంబర్స్, సో ఇవి 2 మైనస్ నెంబర్లు ఉన్నాయి. ఫస్ట్ పాజిటివ్ నెంబర్లు యాడ్ చేద్దాము, తర్వాత నెగిటివ్ నెంబర్లు యాడ్ చేసి మనం చేయొచ్చు. చూద్దాం. ఫస్ట్ 23.5 ప్లస్ 35.4. సో వన్స్ ప్లస్ డిజిట్ చూద్దాం. 5 ప్లస్ 4 9 డెసిమల్. నెక్స్ట్ 3 ప్లస్ 5 8. నెక్స్ట్ 2 ప్లస్ 3 5. సో 58.9. నెక్స్ట్ నెగిటివ్ నెంబర్, సో అడిషన్ అప్ టు నెగిటివ్ నెంబర్స్. సో ఇక్కడ ఇవి 2 మైనస్ అవుతాయి. సో మైనస్ 27 ప్లస్ 17. సో 7 ప్లస్ 7 4 1 క్యారీ. సో 1 ప్లస్ 1 2 2 ప్లస్ 2 4. సో 44.0. సో డెసిమల్ తర్వాత ఇక్కడ డిజిట్స్ ఏం లేవు. సో అది ఇప్పుడు సపరేట్ చేసి 9లో 0 పోతే 9, 8లో 4 పోతే 4. సో నెక్స్ట్ 5లో 4 పోతే 1. సో డెసిమల్ 14.9 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. A bottle contains 2.2 liters of juice. How many cups are required with the volume of 200 milliliter to transfer the juice in them? ఒక సీసాలో 2.2 లీటర్ల పళ్ళరసం ఉంది. దానిని 200 లీటర్ల ఘనపరిమాణం గల కప్పులలో నింపితే ఎన్ని కప్పులు కావాలి అన్నారు. సో ఇక్కడ మనకు మిల్లీలీటర్లు ఉంది కాబట్టి ఈ లీటర్ను కూడా మనం మిల్లీలీటర్లు కన్వర్ట్ చేసి ఈ వచ్చిన ఈ మిల్లీలీటర్ను ఈ 200 మిల్లీలీటర్తో మనం డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు చూద్దాం. 2.2 ఇంటూ 1 లీటర్కి ఎన్ని మిల్లీలీటర్లు? 1000 మిల్లీలీటర్స్ బై 200. సో 2 zeros గెట్ క్యాన్సిల్. సో 2 1 జా 2 1 జా 2 1 జా. సో 1.1 ఇంటూ 10 ఈజ్ నథింగ్ బట్ 11. సో అంటే ఇక్కడ మనకు ఈ 2.2 లీటర్ల పళ్ళరసాన్ని 200 మిల్లీలీటర్ గల గర్భపరిమాణ కప్పులలో నింపినప్పుడు మనకి ఎన్ని కప్పులు కావాలి అన్నప్పుడు ఎన్ని కావాలి మనకు? 11 టీ కప్స్ కావాలి. 11 కప్స్ కావాలి. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్ ఈజ్ నాట్ ఏ సిమెట్రిక్ ఫిగర్. సో ఇక్కడ మనకు 4 లెటర్స్ ఇచ్చినారు. సౌష్టవపటం కానిది అని అంటున్నారు. బట్ చూద్దాం. సో ఏకి మనం ఎలా సౌష్టవపటం గీయచ్చు అన్నప్పుడు, సో ఇక్కడ ఏకు మనం నిలువు సౌష్టవపటం గీయచ్చు. నెక్స్ట్ బి అన్నారు. సో బికి మనం హారిజాంటల్గా రేఖ గీయచ్చు, సౌష్టవ రేఖ. సో దాన్ని మనం అడ్డంగా రేఖ గీయచ్చు. నెక్స్ట్ ఎఫ్ అన్నారు. సో ఎఫ్కు మనం ఎటువంటి రేఖ గీయలేము. సో కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ చూద్దాం. సో ఈకి మనం ఎలా డ్రా చేయొచ్చు? ఇక్కడ కూడా మనం అడ్డంగా డ్రా చేయొచ్చు. సో ఏకి నిలువుగా, ఈకి అడ్డంగా రేఖీయ సౌష్టవం మనం గీసినప్పుడు ఎఫ్కు ఎటువంటి సౌష్టవం ఉండదు. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ x ఈజ్ టు 2 1/3 ఈజ్ యాజ్ 21 ఈజ్ టు 50 దెన్ x. సో ఇక్కడ మనకు రేషియో ఇచ్చినాడు, 2 నిష్పత్తి వాల్యూస్ ఇచ్చినారు. సో x వాల్యూ కనుక్కుందాం. ఫస్ట్ x ఈజ్ టు 2 1/3. ఇక్కడ మిశ్రమ భిన్నాన్ని మనం అపక్రమణంలోకి మార్చాలి. సో ఇలా మార్చినప్పుడు డినామినేటర్ సేమ్ ఉండాలి. సో నెక్స్ట్ పక్కన హోల్ నెంబర్ డినామినేటర్తో మల్టిప్లై చేయాలి. 2 × 3 6. ఈ ప్రోడక్ట్కు న్యూమినేటర్ యాడ్ చేయాలి. సో 2 3 6 + 1 7. ఈ 7 ఇప్పుడు మనం న్యూమినేటర్కి రాయాలి. ఇక్కడ ఈజ్ యాజ్ అన్నారు అంటే సో ఇక్కడ 2 నిష్పత్తులు సమానము అని దీని మీనింగ్. సో ఈక్వల్ టు 21 ఈజ్ టు 50. సో ఇక్కడ మనం నిష్పత్తిని మనం డివిజన్ ఫామ్లో రాయొచ్చు, ఫ్రాక్షన్ ఫామ్లో రాయొచ్చు. అలా ఏమవుతుందంటే x/7/3 ఈజ్ ఈక్వల్ టు 21/50 అవుతుంది. సో మనకు కావాల్సింది x వాల్యూ కాబట్టి ఇక్కడ ఈ ఫ్రాక్షన్ మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే మల్టిప్లికేషన్ అవుతుంది. సో x ఈక్వల్ టు 21/50 ఇంటూ 7/3 అవుతుంది. సో ఇలా చెప్పినప్పుడు 3 1 జా 3, 3 7 జా 21. సో న్యూమినేటర్లు ఏమున్నాయి? ఇంకా 7 × 7 ఉంది, డినామినేటర్లో 50 × 1 ఉంది. 7 7 జా 49/50, 1 జా 50. సో 49/50 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సింప్లిఫై x⁴m n minus p into x⁴n p minus m into x⁴p m minus n. సో ఇక్కడ ఒక ఎక్స్పోనెంట్స్ ఇచ్చినారు, సూక్ష్మీకరించేగా అంటున్నారు. వాల్యూ ఏమవుతుంది అని. ఇలాంటి వాల్యూస్కి మ్యాక్సిమం ఆన్సర్ 1 అయి ఉంటుంది. ఎందుకు సార్ 1 అవుతుంది అన్నది మనం ఇప్పుడు సింప్లిఫై చేస్తే మనకు అర్థమవుతుంది. ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఫార్ములా ఏంటంటే మనకు x⁴m n ఈజ్ ఈక్వల్ టు x⁴mn
ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనం ఇక్కడ సింప్లిఫై చేద్దాము, మనకు ఆన్సర్ వస్తుంది. చూద్దాం. సో x టు ది పవర్ ఆఫ్ m హోల్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ p అన్నారు. అంటే హోల్ టు ది పవర్ ఆఫ్లో ఉన్న n మైనస్ pని ఈ టూ టర్మ్స్ను x పవర్ mతో మల్టిప్లై చేయాలి. చూద్దాం అప్పుడు ఏమవుతుంది. x టు ది పవర్ ఆఫ్ m ఇంటూ n mn మైనస్ m ఇంటూ p mp ఇంటూ సెకండ్ టర్మ్ x టు ది పవర్ ఆఫ్ np మైనస్ nm ఇంటూ థర్డ్ టర్మ్ x to the power of p into m pm మైనస్ p into n pn. సో ఇక్కడ అన్ని బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి ప్రోడక్ట్లో ఉన్నప్పుడు మనం ఇంకో ఫార్ములా ఉంది. సో ఈ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్లో ఏంటి ఫార్ములా సార్ అన్నప్పుడు x to the power of m ఇంటూ x to the power of n is equal to x to the power of m plus n. సో టూ టర్మ్స్ ప్రోడక్ట్లో ఉన్నప్పుడు ఎక్స్పోనెంట్ డిఫరెంట్గా ఉంటే బేస్ సేమ్గా ఉన్నప్పుడు సింగిల్ బేస్ రాయాలి, ఎక్స్పోనెంట్స్ అన్ని యాడ్ చేయాలి. ఇప్పుడు యాడ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. సో mn ఇక్కడ ఉంది, ఇక్కడేమో మైనస్ mn ఉంది. సో ప్లస్ mn మైనస్ mn గెట్ క్యాన్సిల్ అండ్ హియర్ మైనస్ mp హియర్ ప్లస్ mp గెట్ క్యాన్సిల్, np మైనస్ mp గెట్ క్యాన్సిల్. సో ఎక్స్పోనెంట్స్ ఏమీ లేవు, అన్నీ ఏమైనా జీరో అయిపోయినాయి. సో x to the power of 0 ఈజ్ నథింగ్ బట్ 1. నాట్ ఓన్లీ x to the power of 0 ఈజ్ 1, ఎనీథింగ్ టు ది పవర్ ఆఫ్ 0 ఈజ్ 1. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ 1 to the power of 0 1, 2 to the power of 0 1, 3 to the power of 0 1. So 100 to the power of 0 1, y to the power of 0 1, ఎనీథింగ్ టు ది పవర్ ఆఫ్ 0 1. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ స్మాల్ ఎల్ అండ్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ స్మాల్ ఆర్. దెన్ ఇట్స్ ఏరియా ఇన్ స్క్వేర్ మీటర్స్. ఒక చాపరేఖ పొడవు ఎల్ ఇచ్చినారు, వృత్త వ్యాసార్థం స్మాల్ ఆర్ అని ఇచ్చినారు. అయితే సెక్టార్ వైశాల్యం ఎంత అంటున్నారు. సో ఇక్కడ మనకు ఒక వృత్తం ఇలా తీసుకున్నప్పుడు దీనికి వ్యాసార్థం ఇలా అవుతుంది. సో ఇంకో వ్యాసార్థం తీసుకుంటే ఈ చాపరేఖ పొడవు స్మాల్ ఎల్ అన్నారు. సో ఇక్కడ స్మాల్ ఆర్ అయినప్పుడు సెక్టార్ యొక్క వైశాల్యం ఎంత అన్నారు. సో ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి LR+2 ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని పెట్టే ఛాన్సెస్ ఉంది. కానీ కాదు. ఎందుకు కాదన్నప్పుడు ఈ L+2R అనేది దేనికి ఫార్ములా అన్నప్పుడు సర్కంఫరెన్స్ ఆఫ్ ది సెక్టార్, ఈ సెక్టార్ ఏదైతే ఉందో దీనికి సర్కంఫరెన్స్ చుట్టుకొలకు ఫార్ములా అవుతుంది. సో ఇక్కడ మనకు 3 పార్ట్స్ ఉంటాయి, ఆర్కు 2 రేడియస్, అప్పుడు L+R+R 2R. సో ఇది ఫార్ములా, ఇది కూడా వన్ ఆఫ్ ద ఫార్ములా. దేనికి ఫార్ములా ఇది? ఈ సెక్టార్ సర్కంఫరెన్స్కి ఫార్ములా అవుతుంది. కొంచెం కేర్ఫుల్గా గమనించాలి. సో ఫస్ట్ ఆప్షన్ అని చెప్పి తక్కువ ఆన్సర్ పెడితే మనం తప్పు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. సో మనకి ఏరియా అన్నాడు, వైశాల్యం అన్నాడు. సో వైశాల్యం ఫార్ములా ఏంటంటే LR/2. సో హియర్ L ఈజ్ length of the arc, R is radius. So LR/2 is our answer. Option 2 is the correct answer. Square root of 1296 వాల్యూ. సో దీన్ని మనం చాలా సింపుల్గా మనం సాల్వ్ చేయొచ్చు. ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే, సో ఇక్కడ మనం ఫస్ట్ ఈ స్క్వేర్ రూట్ వాల్యూను 2 పార్ట్స్గా డివైడ్ చేసినప్పుడు ఫస్ట్ పార్ట్ ఈజ్ 96, సెకండ్ పార్ట్ ఈజ్ 12. సో 96లో 1 ప్లేస్లో ఏముంది 6. సో మనకు దీన్ని స్క్వేర్ రూట్లో 6 రావడానికి మనం దేనికి రూట్ చేస్తే మనకు 6 వస్తుంది అన్నప్పుడు ఈ రూట్లో 1 ప్లేస్లో 6 వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ మనకు వచ్చే ఆన్సర్లో 6 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రూట్ 36 ఎంత? 6. నెక్స్ట్ రూట్ 196 అన్నప్పుడు కూడా ఇక్కడ 14 వస్తుంది. సో 1 ప్లేస్లో 4 కూడా ఉండే ఛాన్సెస్ ఉంది ఇక్కడ. సో ఒకసారి చూద్దాం. అంటే ఇక్కడ 1 ప్లేస్ మనకు 6 కానీ 4 కానీ రావాలి. కానీ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ చూస్తే ఏ ఆప్షన్లో కూడా 4 లేదు. సో కాబట్టి 4 రాదు. సో 6 మాత్రం వస్తుంది. సో అంటే 1 ప్లేస్లో ఏముండాలి? ఇక్కడ మనకు 6 ఉండాలి. నెక్స్ట్ 10th ప్లేస్ ఏముండాలి అన్నప్పుడు అబ్జర్వ్ చేస్తే, సో సెకండ్ పార్ట్ ఏముంది? ఇక్కడ 12 ఉంది. సో 12 అనేది ఏ రెండు పర్ఫెక్ట్ స్క్వేర్స్ మధ్యలో వస్తుంది అన్నప్పుడు 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16. సో 9కు 16కు మధ్యలో వస్తుంది. సో ఈ 9కు 16కి మధ్యలో వస్తుంది కాబట్టి ఈ రెండింటిలో చిన్న నెంబర్ తీసుకుంటాం. ఏ చిన్న నెంబర్ తీసుకోవాలి అన్నప్పుడు 3 స్క్వేర్ 9 కాబట్టి 9 దేన్ని స్క్వేర్ చేస్తే 9 వస్తుంది అన్నప్పుడు 3ని స్క్వేర్ చేస్తే వస్తుంది. సో కాబట్టి 3 అనే చిన్న నెంబర్ తీసుకొని 10th ప్లేస్లో రాయాలి. సో 36 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద కాస్ట్ ఆఫ్ 20 meters క్లాత్ ఈజ్ రూపీస్ 1600. దెన్ ద కాస్ట్ ఆఫ్ 24.5 meters క్లాత్ ఈజ్. సో 20 మీటర్ల బట్ట ఖరీదు ఎంత అన్నారు? ఇక్కడ రూపీస్ 1600. అయితే 1 మీటర్ ఎంత అవుతుంది ఒకసారి మనం చెక్ చేసినప్పుడు, సో 1600/20 అవుతుంది. సో ఇక్కడ 0 గెట్ క్యాన్సిల్, 2 1 2 8 అంటే 1 మీటర్ బట్ట ఖరీదు 80 రూపాయలు అవుతోంది. అయితే 24.5 మీటర్ల బట్ట ఖరీదు ఎంత అన్నది క్వశ్చన్ ఇక్కడ. సో ఇక్కడ మనం చూసినప్పుడు 24.5 మీటర్ల బట్ట ఖరీదు ఎంత అన్నప్పుడు, సో ఈ 24.5 × 80 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. చూద్దాం ఇక్కడ.
సో 24.5 ఇంటూ 80 మల్టిప్లై చేస్తే సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది అన్నప్పుడు సో 000 8 5 జా 40 సో 8 4 జా 32 ప్లస్ 4 36 8 2 జా 16 ప్లస్ 3 19 సో 00691 సో ఇక్కడ డెసిమల్ 1 డిగ్రీ తర్వాత ఇక్కడ పెడతాం మనం సో అంటే 1960 రూపీస్ మనకు ఆన్సర్ అవుతుంది సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ 15x మైనస్ 9 రిప్రజెంట్స్ సో కింది వాటిలో 15x మైనస్ 9 అనేది దేన్ని సూచిస్తుంది అని అన్నప్పుడు ఇక్కడ మనకు బాగా అబ్జర్వ్ చేస్తే ఈక్వాలిటీ సైన్ లేదు ఇక్కడ సో ఈక్వాలిటీ సైన్ లేకపోతే దాన్ని మనం ఎక్స్ప్రెషన్ లేదా సమాసము అంటారు సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ బట్ రిమైనింగ్ వాటి గురించి మనం ఒకసారి చూద్దాము సో సమీకరణం ఈక్వేషన్ అవ్వాలంటే కంపల్సరిగా ఈక్వాలిటీ సైన్ అనేది ఉండాలి ఈ సైన్ లేకపోతే దాన్ని మనం సమాసం అంటాం అదే ఈ సైన్ ఉంటే దాన్ని మనం సమీకరణం లేదా ఈక్వేషన్ అంటాము సో దీన్ని బాగా అబ్జర్వ్ చేసి గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితమైన వాక్యము ఇది కాదు ఆన్సర్ నెక్స్ట్ ఎక్స్ ఒక స్థిర రాశి అన్నారు సో ఎక్స్ అనేది వేరియబుల్ చరరాశి దీనికి ఒక ఫిక్స్డ్ వాల్యూ ఉండదు సో ఇది కూడా తప్పు అసలు ఈ సెంటెన్స్ కూడా తప్పే అవుతుంది సో మనకు కావాల్సిన ఆన్సర్ 2 ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ 9 1/4 ఈజ్ ఈక్వల్ టు 1y మైనస్ 1/3 సాల్వ్ ద ఈక్వేషన్ సో ఇక్కడ మనకు ఒక లీనియర్ ఈక్వేషన్ ఇచ్చారు దీన్ని మనం సాల్వ్ చేసి y వాల్యూ కనుక్కోవాలి ఫస్ట్ చూద్దాం సో ఇక్కడ ఇచ్చిన మిక్స్డ్ ఫ్రాక్షన్ మిశ్రమ భిన్నాన్ని మనం అపక్రమ భిన్నంలోకి మార్చాలి సో డినామినేటర్ సేమ్ రాయాలి 4 అలాగే ఉంటుంది నెక్స్ట్ హోల్ నెంబరు డినామినేటర్ మల్టిప్లై చేయాలి 9 4 జా 36 ఈ ప్రోడక్ట్కు న్యూమరేటర్ యాడ్ చేయాలి 36 ప్లస్ 1 37 ఈజ్ ఈక్వల్ టు y మైనస్ సో ఇక్కడ కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చారు కాబట్టి దీన్ని కూడా మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లెక్క మార్చాలి అపక్రమంలో మార్చాలి సో డినామినేటర్ 3 అవుతుంది నెక్స్ట్ 3 1 జా 3 ప్లస్ 1 4/3 సో మనకు y వాల్యూ కావాలి కాబట్టి 37/4 ప్లస్ సో ఇక్కడ ఉన్న -4/3ని మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయాలి సో మైనస్ క్వాంటిటీని ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ప్లస్ క్వాంటిటీ అవుతుంది అందుకే ఇక్కడ మనం ప్లస్ పెట్టినాము సో ప్లస్ 4/3 ఈజ్ ఈక్వల్ టు y సో ఇక్కడ మనం ఎల్సిఎం చేస్తే 4 3కి ఎల్సిఎం ప్రోడక్ట్ అవుతుంది సో 4 3 12 క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి ఇంకా సో 3 ఇంటూ 7 3 7 జా 21 2 క్యారీ సో 3 3 జా 9 ప్లస్ 2 11 ప్లస్ 4 4 జా 16 ఈజ్ ఈక్వల్ టు y సో దట్ ఇంప్లైస్ సో 116 ప్లస్ 16 అన్నారు సో 127/12 ఈజ్ ఈక్వల్ టు y సో y వాల్యూ ఏమొచ్చింది మనకు 127/12 అయింది సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ జీసీడీ ఆఫ్ 45 అండ్ 63 సార్ జీసీడీ దీన్ని మన తెలుగులో గసాక అంటాము గరిష్ట సామాన్య కారణాంకము సో ఈ జీసీడీకి ఇంకో నేమ్ ఉంటుంది దాన్ని మనం హెచ్సిఎఫ్ అంటాము హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ సో గరిష్ట సామాన్య భాజకము అని అంటారు దాన్ని మనం భ అని తెలుగులో చెప్తాం సో మరి దీన్ని ఇలా 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయొచ్చు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు లేదా డివిజన్ మెథడ్ కూడా చేయొచ్చు ఇక్కడ మనం డివిజన్ మెథడ్ చేద్దాం అంటే ఇక్కడ మనకు 45 తీసుకొని 63 మనం డివైడ్ చేస్తాం 45 1 జా 45 సబ్ట్రాక్షన్ సో 13లో 5 పోతే 8 అవుతుంది 15 నెక్స్ట్ 45 ఇక్కడ మనకు డివైజర్గా మనం డివిడెండ్గా ఇక్కడ ఉన్న డివైజర్ రాసుకుంటాం సో రిమైండర్ మనం నెక్స్ట్ డివైజర్గా తీసుకుంటాము సో 18 టేబుల్లో 18 2 జా 36 సో సబ్ట్రాక్షన్ సో 15లో 6 పోతే 9 నెక్స్ట్ 18 సో 9 టేబుల్లో 18 ఎన్ని టైమ్స్ వస్తుంది 2 టైమ్స్ 9 2 జా 18 సో సబ్ట్రాక్షన్ చేస్తే రిమైండర్ 0 అయింది ఇలా ఏ నెంబర్తో అయితే మనం డివైజర్గా తీసుకొని డివైడ్ చేస్తే రిమైండర్ 0 వచ్చిందో అదే హెచ్సిఎఫ్ అవుతుంది అదే జీసీడీ అవుతుంది సో ఇక్కడ 9 జీసీడీ అయింది సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సింప్లిఫై 2/5 ప్లస్ 3/7 ప్లస్ హాఫ్ మైనస్ 6/5 ప్లస్ హాఫ్ మైనస్ 13/7 సో ఇక్కడ మనకు 4 ఫ్రాక్షన్స్ ఇచ్చినారు వీటిని మనం సింప్లిఫై చేయాలి చూద్దాం సో ఇక్కడ మనం డినామినేటర్స్ అబ్జర్వ్ చేస్తే 5 7 5 7 ఉంది సో ఇక్కడ 5కు 7కు కామన్ ఫ్యాక్టర్ సేమ్ ఉండవు అదర్ దాన్ 1 మరి ఇలాంటప్పుడు ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే చాలామంది ఇక్కడ తక్కువ అని చెప్పి ఇక్కడ 5 7 5 7 రాసి ఇలా చేస్తారు అవసరం లేదు ఎందుకు ఇలా చేయాల్సిన అవసరం లేదో నేను చెప్తాను సో 2 నెంబర్స్ డినామినేటర్లు ఉన్నప్పుడు వాటి కామన్ ఫ్యాక్టర్స్ లేనప్పుడు సో అదర్ దాన్ 1 ఇలా ఉన్నప్పుడు
వాటి ప్రోడక్టే ఎల్సిఎం అవుతుంది. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇలా ఉన్నప్పుడు కానీ ఏమైనా కన్సిక్యూటివ్ నెంబర్స్ ఇచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ 2,3 డినామినేటర్స్లో ఉన్నాయనుకుందాం. సో అలాంటప్పుడు నువ్వు ఎల్సిఎం చేయాల్సిన పని లేదు, డైరెక్ట్ ఆ 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే చాలు, అదే ఎల్సిఎం అవుతుంది. సో ఇక్కడ మనం 5, 7 ఉన్నాయి కాబట్టి ఈ 5, 7కి మల్టిప్లై చేస్తే వచ్చేదే ఎల్సిఎం అవుతుంది. సో ఇక్కడ మనకు 5, 7కి ఎల్సిఎం చేస్తే 35 అవుతుంది, 35 ఎల్సిఎం. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్, ఇక్కడ మన క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది, అదే సింప్లిఫికేషన్. సో ఇక్కడ 7 2 జా 14 ప్లస్ 5 3 జా 15 అండ్ నెక్స్ట్ మైనస్ 6 7 జా 42 నెక్స్ట్ మైనస్ 13 5 జా 65. సో దట్ ఈక్వల్ టు డినామినేటర్ 35. ఫస్ట్ ఇక్కడ ప్లస్ నెంబర్స్ ఉన్నాయి, ఇవి రెండు యాడ్ చేస్తే 14 ప్లస్ 15 29 మైనస్. సో వన్స్ ప్లస్ సో అడిషన్ ఆఫ్ 2 నెగిటివ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్, సో అందుకే మైనస్ పెట్టాము ఇక్కడ. నెక్స్ట్ వన్స్ ప్లస్ 2 ప్లస్ 5 7 నెక్స్ట్ 6 ప్లస్ 4 10. సో ఇక్కడ మనం 29 మైనస్ 107/35 అంటున్నారు. సో డినామినేటర్ 35 అలాగే ఉంటుంది. సో 29కి ముందు సైన్ ఏం లేదు కాబట్టి ఇక్కడ ప్లస్ సైన్ ఉంటుంది. సో 107కి ముందు మైనస్ సైన్ ఉంది. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి పెద్ద నెంబర్ ఇక్కడ 107 కాబట్టి సో మనకు ఆన్సర్ కూడా మనం మైనస్ పెట్టాలి, పెద్ద నెంబర్కి ఏముంటుందే పెట్టాలి సైన్. సో మైనస్. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ 78 వస్తుంది. సో మైనస్ 78/35 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. If the compound ratio of 5:8 and 3:7 is 45:x. సో 5:8 మరియు 3:7ల బహుళ నిష్పత్తి 45:x అయినా x విలువ కనుక్కోవాలి. బట్ చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి మనం, 5 × 3 15 8 × 7 8 7 జా 56 ఈజ్ ఈక్వల్ టు. సో దీని బహుళ నిష్పత్తి 45:x అన్నారు. సో కాబట్టి ఇది ఈక్వల్ టు 45:x. సో రెండు నిష్పత్తులు సమానమైనప్పుడు అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధం వేసుకోవాలి. సో ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. సో అప్పుడు 15 × x ఈజ్ ఈక్వల్ టు 56 × 45 అవుతుంది. సో ఇక్కడ 15 టేబుల్తో డైరెక్ట్ మనం ఇక్కడే డివైడ్ చేయొచ్చు, బోత్ సైడ్ 15 ఉంది కాబట్టి. సో 15 1 15 15 3 జా 15 టేబుల్ 45 3 టైమ్స్ వస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్ 56 × 3 3 6 జా 18. సో 3 5 జా 15 ప్లస్ 1 16. సో x వాల్యూ ఎంత వచ్చింది మనకు 168. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇన్ ఏ ట్రయాంగిల్ 2 యాంగిల్స్ ఆర్ 116 degrees ప్లస్ 36 degrees. దెన్ థర్డ్ యాంగిల్. సో ఒక త్రిభుజంలో 2 కోణాలు ఇచ్చినారు, మూడవ కోణం ఎంత? సో ఒక త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు అవుతుంది. సో మనకు మూడవ కోణం ఎంత అన్నప్పుడు ఈ రెండు యాడ్ చేసి మూడవ కోణం మనం సబ్ట్రాక్షన్ చేస్తే 180లో నుంచి మనకు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు చూద్దాం. సో 6 4 1. సో లేదా ఈ 146 degrees 2 యాంగిల్స్ మనం యాడ్ చేస్తే వచ్చింది. 146కు మనం ఎంత యాడ్ చేస్తే 180 వస్తుంది, ఇలా అయినా చేయొచ్చు, లేదా 180లో నుంచి మనం 146 సబ్ట్రాక్షన్ చేసినా మనకు ఆన్సర్ వస్తుంది. సో ఎంత అంటే 180లో 146 తీసేసినప్పుడు మనకు 34 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ క్లోజ్డ్ బాక్స్ విత్ మెజర్మెంట్స్ ఆఫ్ 60 centimeters లాంగ్ 40 centimeters broad and 30 centimeters height. Find the cost for painting the outer surface at the rate of 50 paise per 20 centimeters square. సో ఇక్కడ మనకు పొడవు వెడల్పు ఎత్తు కలిగిన మూత కలిగిన అంటున్నారు. సో మూత కలిగిన బాహ్య తలానికి రంగు వేయటకు ఖర్చు 20 చదరపు మీటర్లకు 50 పైసలు అయితే మొత్తం ఖర్చు ఎంత అవుతుంది అన్నది క్వశ్చన్. మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఈ క్లోజ్డ్ బాక్స్ అంటున్నారు కాబట్టి డిఫరెన్స్ మెజర్మెంట్స్ ఉన్నాయి కాబట్టి క్యూబాయిడ్ అవుతుంది. సో దీర్ఘఘనం అవుతుంది. సో దీర్ఘఘనాకార ఒక పెట్టె ఉంటే సో ఆ పెట్టెకు మనం ఎన్ని తలాలు ఉంటాయి అన్నప్పుడు సో ఇక్కడ మొత్తం 6 తలాలు ఉంటాయి. సో పైన కింద 2, సో సైడ్స్ 2 తీసుకున్నప్పుడు 4 అవుతాయి, ఫ్రంట్ బ్యాక్. సో మొత్తం ఇక్కడ ఎన్ని తలాలు ఉంటాయి, మనకు 6 తలాలు ఉంటాయి. ఈ 6 తలాలకు మనం రంగు వేయాలి. సో దీన్ని మనం దేనికి తీసుకోవాలన్నప్పుడు సంపూర్ణ తల వైశాల్యంగా తీసుకోవాలి. సో సంపూర్ణ తల వైశాల్యానికి మనకు ఫార్ములా ఏంటన్నప్పుడు 2 times of LB ప్లస్ BH ప్లస్ LH. సో ఇక్కడ 2 times of L into B. సో 60 into 40 అన్నప్పుడు ఏమవుతుంది, 6 4 24. సో 240 ప్లస్ నెక్స్ట్ 40 into 30 4 3 2400. సో 1200 ప్లస్ LHR HL. సో 30 into 60. సో 6 3 18. సో 1800. సో ఇక్కడ మనం ఇవన్నీ యాడ్ చేసి 2 times చేయాలి. సో 18 ప్లస్ 12 ప్లస్ 18 30 ప్లస్ 24 54. సో 5400 into 2 అంటున్నారు. 0 0 8 5 2 10. సో
10,800 స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇలాంటివి ఎన్ని ఉంటాయంటే 20 చదరపు మీటర్లకు మనకు అమౌంట్ ఎంత ఆడినారు. సో అది ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేస్తూ మనం చేద్దాం, మనకు ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలన్నప్పుడు ఈ 10,800ను 20తో డివైడ్ చేసి అమౌంట్ రాస్తే సరిపోతుంది. సో 0 0 గెట్ క్యాన్సిల్. నెక్స్ట్ 2 1 జా 2, 2 5 జా 10, 2 4 జా 8, 0. సో 540 అవుతుంది. సో 540 ఇంటూ ₹0.5 అన్నాడు. సో ఒక్కో చదరపు మీటర్కు 20 చదరపు మీటర్లకు ₹0.5 అన్నాడు. బై 20 చేసి ₹0.5 మనం మల్టిప్లై చేసి సరిపోతుంది. సో 2 టేబుల్ 2 1 జా 2, 2 2 జా 4, 2 7 జా 14, 0. సో మనకి ఇక్కడ మొత్తం అమౌంట్ ఎంత అవుతుంది అన్నప్పుడు ₹270 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. If a person sold 2 cycles at ₹3,000 each and sold one cycle at 20% profit and the other at 20% loss, did he get profit or loss at what percentage? సో ఒక వ్యక్తి 2 సైకిల్ను ఒక్కొక్క దాన్ని ₹3,000 అమ్మినప్పుడు ఒక దానిపైన ఏమో 20% లాభము, రెండవ దానిపైన 20% నష్టము వచ్చినప్పుడు అతనికి మొత్తం మీద లాభం వస్తుందా నష్టం వస్తుందా ఎంత శాతం వస్తుంది అన్నప్పుడు ఇక్కడ మనకు మైనస్ k²/100, లేదంటే దీన్ని కొంతమంది ఇలా కూడా రాయొచ్చు మైనస్ x²/100 అని చెప్పి ఇలా రాస్తారు. సో మనం ఎలా రాసినా సేమ్ ఆన్సర్ వస్తుంది. బట్ చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ k అంటే ఏంటంటే సేమ్ ఇక్కడ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ తీసుకుంటే ఏముందో 20 తీసుకోవాలి. సో మైనస్ 20² అన్నారు. సో మైనస్ 20² is nothing but 400/100. సో 2 zeros గెట్ క్యాన్సల్. -4. సో పర్సెంటేజ్ తీసుకోవాలి. సో అంటే ఇక్కడ మైనస్ ఇండికేట్స్ ఏంటంటే నష్టం వస్తుంది అన్నది. సో అంటే ఇక్కడ మనకు సేమ్ ఒక వస్తువును ఒకే అమౌంట్కి అమ్మినప్పుడు 2 వస్తువులను ఒకే అమౌంట్కి అమ్మినప్పుడు ఒకదానిపైన అంతే లాభం ఒకదానిపైన అంతే నష్టం వచ్చినప్పుడు కంపల్సరీగా అతనికి నష్టం వస్తుంది. ఎంత నష్టం వస్తుంది అన్నప్పుడు సో దానికి మనకు ఫార్ములా ఇది. సో ఇలా చేసినప్పుడు -4. సో 4% నష్టం వస్తుంది అన్నది. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఎక్కడుంది అన్నప్పుడు ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మీడియన్ ఆఫ్ 3.3, 3.5, 3.1, 3.7, 3.2 అండ్ 3.8. సో కొన్ని ఇచ్చిన దత్తాంశం యొక్క మధ్యగతం కనుక్కోమన్నారు. సో ఇక్కడ మొత్తం ఎన్ని అంశాలు ఉన్నవి అన్నది మనం అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 5 6 ఉన్నాయి. సో ఇక్కడ మనకు ఇచ్చిన దత్తాంశము మనం మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి అన్నప్పుడు ఇచ్చిన దత్తాంశం మనం అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ అరేంజ్ చేయాలి ఫస్ట్. సో ఇక్కడ మనం 3.1, 3.2, 3.3, 3.5, 3.7, 3.8 మొత్తం మనకు 1 2 3 4 5 6 ఇచ్చినారు. సో ఇలా సరి సంఖ్య ఉన్నప్పుడు అంశాలు సరి సంఖ్యలో ఉన్నప్పుడు సో మధ్యలో ఉన్న 2 అంశాలకు మనం సగటు కనుక్కుంటే వచ్చేదే మధ్యగతం అవుతుంది. ఇలా కాకుండా ఇచ్చిన అంశాలు బేసి సంఖ్యలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే సో ఎగ్జాక్ట్గా మిడిల్లో అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ మనం కౌంట్ చేసి సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ +1/2 మనం చేస్తే ఆ టర్మ్ ఏదైతే వస్తుందో దానికి మనం ఆ టర్మ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 ఉన్నాయి అనుకుందాం. సో 7 ఉన్నప్పుడు మనం n 7గా తీసుకోవాలి. n+1/2 n+1 ఎంత 8. సో 8/2 అంటే 4 అవుతుంది. అంటే ఇక్కడ ఉన్న టర్మ్స్లో అరేంజ్ చేసిన తర్వాత 4th టర్మ్ మనకు మీడియన్ అవుతుంది. సో ఇక్కడ ఇచ్చింది మనకు సరి సంఖ్యలు ఉన్నాయి కాబట్టి ఈ రెండింటికి మనం సగటు కనుక్కుంటే సరిపోతుంది. చూద్దాం. సో 3.1 + 3.5/2 చేయాలి. సో 3.3 + 3.5/2 ఈజ్ ఈక్వల్ టు సో ఇక్కడ మనకు 3.3 + 3.5 అన్నప్పుడు 3 + 3 6.8 అవుతుంది. సో మనం డివైడ్ చేస్తే 2 1 జా 2, 2 3 జా 6, 2 4 జా 8. 3.4 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. The length of rectangular grassland is 55 meters and breadth is 45 meters. సో ఒక దీర్ఘచతురస్రాకార గడ్డి భూమి పొడవు ఇచ్చినారు. సో వెడల్పు ఇచ్చినారు. సో పొడవు ఎంత ఇచ్చినారు మనకి ఇక్కడ 55 meters ఇచ్చినారు. వెడల్పు 45 meters అని ఇచ్చినారు. ఇంకా ఏమి ఇచ్చినారు ఒకసారి చూద్దాము. సో ఇన్ ద సెంటర్ ఆఫ్ ద గ్రాస్ ల్యాండ్ 2 parts of 3 meters wide, one is parallel to the length and another is parallel to breadth. సో ఇక్కడ మనకు 2 ఉన్నాయంట. సో 3 metersతో వైడ్తో ఒకటేమో లెంత్కు ప్యారల్గా ఇంకోటేమో బ్రెడ్త్కు ప్యారల్గా ఇలా ఉన్నాయంట. సో ఇవి గడ్డి భూమిలు అన్నారు, గడ్డి బాటలు. సో అయితే ఈ బాట యొక్క వైశాల్యం కనుక్కోవాలి అన్నారు. సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే దీనికి వెడల్పు ఎంత ఇచ్చినారో 3 meters అన్నారు. సో అంటే మనకు పొడవు తెలుసు, దాని వెడల్పు తెలుసు. సో అలా అప్పుడు దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం వేసి మనం సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్
ఈ పొడవుకు సమాంతరంగా ఉన్న బాట వైశాల్యం కనుక్కుందాము. సో 55 ఇంటూ 3 చేయాలి. లెంత్ ఇంటూ బ్రెడ్త్ దీర్ఘచతురస్రం వైశాల్యం ఫార్ములా. సో 55 ఇంటూ 3 ప్లస్ ఇంకొకటి వెడల్పుకు సమాంతరంగా ఉంది. సో దీని బాట వైశాల్యం కనుక్కున్నప్పుడు సో ఇక్కడ మనకు వెడల్పు 3 కాబట్టి 3 ఇంటూ 45 45 ఇంటూ 3 అవుతుంది. నెక్స్ట్ సో ఇక్కడ మధ్యలో ఉన్నది మనం బాగా అబ్జర్వ్ చేస్తే పొడవు వెంబడి మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాము, వెడల్పు వెంబడి కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. 2 టైమ్స్ చేస్తున్నాము కానీ మనం 1 టైం మాత్రమే ఏరియా కనుక్కోవాలి ఇక్కడ. కాబట్టి ఒక టైం మనం సబ్ట్రాక్షన్ చేస్తాం. సో మనకు పొడవు వెడల్పు సమానంగా ఉంటాయి. ఇక్కడ 3 అన్నారు కాబట్టి 3 ఇంటూ 3 స్క్వేర్ షేప్ కాబట్టి చతురస్ర బాట వైశాల్యం కాబట్టి ఇక్కడ సో అప్పుడు మనం 3 ఇంటూ 3ని సబ్ట్రాక్షన్ చేయాలి. సో 55 3 5 15 1 క్యారీ 3 5 15 ప్లస్ 1 16 165 ప్లస్ 3 5 15 1 క్యారీ 3 4 12 ప్లస్ 3 13 135 మైనస్ 9. సో 5 ప్లస్ 5 10 1 క్యారీ 6 ప్లస్ 3 9 ప్లస్ 1 10 అగైన్ 1 క్యారీ 1 ప్లస్ 1 ప్లస్ 1. సో 3 అవుతుంది. 300 మైనస్ 9 ఈజ్ ఈక్వల్ 291 స్క్వేర్ సెంటీమీటర్స్. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద సమ్ ఆఫ్ 3 ఎక్స్ప్రెషన్స్ ఈజ్ 8 ప్లస్ 13a ప్లస్ 7a స్క్వేర్. 2 ఆఫ్ దెమ్ ఆర్ 2a స్క్వేర్ ప్లస్ 3a ప్లస్ 2 3a స్క్వేర్ మైనస్ 4a ప్లస్ 1. దెన్ థర్డ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ సో 3 సమాసాలు మొత్తం ఇచ్చినారు. వాటిలో 2 సమాసాలు ఇక్కడ ఇచ్చిన 3వది మనం కనుక్కోవాలి. అప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు మనం ఇక్కడ సో ఇక్కడ ఉన్న ఈ 2 సమాసాలను కూడి ఈ మొత్తంలో నుంచి మనం తీసివేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ ఇక్కడ కూడదాం 2a స్క్వేర్ ప్లస్ 3a స్క్వేర్ సో 5a స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ 3a మైనస్ 4a. సో ఇక్కడ మైనస్ 4a అనేది ఇక్కడ 4aకి పెద్ద నెంబర్ ఇది 4a అవుతుంది. సో మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టి 4aలో 3a పోతే a అవుతుంది. నెక్స్ట్ 2 ప్లస్ 1 ప్లస్ 3. సో దీన్ని మనం ఈ పెద్ద నెంబర్ అంటే 3 సమాసాల మొత్తం నుంచి మనం తీసివేద్దాం. సో 5 స్క్వేర్ కాబట్టి ఇక్కడ 7a స్క్వేర్ ముందు రాద్దాం. 7a స్క్వేర్ ప్లస్ 13a ప్లస్ 8. సో ఇలా 2 సమాసాలు మనం సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు అన్నిటికీ సైన్స్ గుర్తులు మారుతాయి. సో ఇక్కడ 5కి ముందు ప్లస్ ఉంటుంది మైనస్ అవుతుంది, ఏకు ముందు మైనస్ ఉంది ప్లస్ అవుతుంది, 3కి ముందు మైనస్ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అవుతుంది. సో 7a స్క్వేర్ ప్లస్ 7a స్క్వేర్ మైనస్ 5a స్క్వేర్ 2a స్క్వేర్ ప్లస్ ప్లస్ బోత్ ఆర్ పాజిటివ్ టర్మ్స్ 13 ప్లస్ a 14a. సో 8 మైనస్ 3 8లో 3 పోతే 5 అవుతుంది. సో 2a స్క్వేర్ ప్లస్ 14a ప్లస్ 5. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ ద 2 లైన్స్ ఆర్ ప్యారలల్ దెన్ ద సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సల్ ఈజ్. సో ఇక్కడ 2 సమాంతర రేఖలను ఒక రేఖ ఖండిస్తే సో దీన్ని మనం తిరియగ్ రేఖ అంటాము, ట్రాన్స్వర్సల్ లైన్ అంటాము. సో ఇలా ఉన్నప్పుడు ఈ తిరియగ్ రేఖకు ఒకే వైపున గల అంతర కోణాల మొత్తం ఏమవుతుంది అన్నారు. సో ఒకే వైపున ఈ 2 యాంగిల్స్ కానీ లేకపోతే ఈ 2 యాంగిల్స్ కానీ సో ఈ 2 యాంగిల్స్ మనం యాడ్ చేసినప్పుడు 180 డిగ్రీస్ అవుతుంది. సో అంటే మనం ఇక్కడ 2 యాంగిల్స్ మనం యాడ్ చేస్తే ఏవైనా 2 యాంగిల్స్ సో యాడ్ చేస్తే 180 డిగ్రీస్ వచ్చినప్పుడు వాటిని మనం సంపూరక కోణాలు అంటాము. ఏమంటాం సో పూరక కోణాలు అన్నారు. సో పూరక కోణాలు అంటే 90 డిగ్రీలు అవ్వాలి. సో కాదు, ఇక్కడ 180 డిగ్రీ వచ్చింది కాబట్టి సో ఇది ఆన్సర్ కాదు. సమానము అన్నాడు. సో అసలు సమానంగా ఉండవు ఇది కూడా తప్ప ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. సో లంబకోణం అంటే మనకు అందరికీ తెలుసు 90 డిగ్రీలు ఉండాలి, రైట్ యాంగిల్ ఇది. సో అంటే ఇక్కడ మనకు తిరియగ్ 2 సమాంతర రేఖలను ఒక తిరియగ్ రేఖ ఖండించినప్పుడు ఆ తిరియగ్ రేఖకు ఒకే వైపున ఉన్న అంతర కోణాల మొత్తం ఏమవుతుంది అన్నప్పుడు సంపూరకాలు 180 డిగ్రీలు అవుతుంది. సో 180 డిగ్రీలు అన్నప్పుడు ఇలాంటిది ఇంకొకటి ఉంటుంది, లీనియర్ పేర్ అంటారు దాన్ని, రేఖీయ ద్వయము. సో సమ్ ఆఫ్ 2 అడ్జసెంట్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో ఇక్కడ సంపూరకాలు అన్నప్పుడు 2 పక్కన లేవు, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాలి మీరు. సో ఇక్కడ ఒక యాంగిల్ ఉంది, ఇక్కడ యాంగిల్ ఉంది, పక్కన లేవు, దూరంగా ఉన్నాయి. సో ఇక్కడ 2 కోణాల ఆసన కోణాల మొత్తం అంటే 180 డిగ్రీలు చెప్పాలి. ఇలా ఉంటేనేమో దాన్ని మనం రేఖీయ ద్వయం అంటాం. అలా కాకుండా ఏవైనా 2 యాంగిల్స్ సమ్ చేస్తే దాన్ని మనం 180 వస్తే దాన్ని సంపూరకాలు అంటాము. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వెన్ 2 స్ట్రైట్ లైన్స్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ ద పేర్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఫార్మ్డ్ అట్ ఏ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆర్ కాల్డ్ యాజ్. సో ఇక్కడ మనకు 2 రేఖలు ఒక పాయింట్ వద్ద సో ఇలా మీట్ అయినప్పుడు
సో ఇలా ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఖండించుకున్నప్పుడు వీటికి అభిముఖంగా ఉన్న కోణాలు ఎలా ఉంటాయి అన్నప్పుడు వీటిని మనం ఏమని పిలుస్తామంటే శీర్షాభిముఖ కోణాలు అంటాము, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటాము. సో ఇక్కడ ఈ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 1 అని తీసుకున్నప్పుడు యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 3 అవుతుంది, యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 4 అవుతుంది. సో శీర్షాభిముఖ కోణాలు సమానంగా ఉంటాయి. సో ఆప్షన్ 4 ఇక్కడ. అప్లోడ్ చేస్తున్న ప్రీవియస్ టెట్ పేపర్ మ్యాథ్స్ క్వశ్చన్స్ అనాలిసిస్ వీడియోస్ను లైక్ చేస్తూ, కామెంట్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి సర్వదా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ టు యు ఆల్. సో ఇలాగే మన ఛానల్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ వెరీ మచ్ టు యు ఆల్.